హలో అండి, మీరు ఒకసారి చూస్తే కనుక డబుల్ ఇక్కత్ శారీస్ అని అంటుంటారు కదండి. మీ అందరికీ కూడా నేను చూపిస్తున్నాను. డబుల్ ఇక్కత్ పటాన్ పటోలా, నారికుంజ పటాన్ పటోలా శారీ అంటే ఇది అండి, ఇలా ఉంటుంది. అండ్ మనకు కస్టమర్స్ అందరూ కూడా యూజువల్గా డబుల్ ఇక్కత్ శారీస్ అని అంటుంటారు, పోచంపల్లి ఇక్కత్ శారీస్ని. అది డబుల్ ఇక్కత్ శారీస్ కాదండి, డబుల్ వీవింగ్ శారీస్. డబుల్ ఇక్కత్ శారీస్ డిజైనింగ్ కాన్సెప్ట్, వీవింగ్ కాన్సెప్ట్ వేరు. అండ్ డబుల్ ఇక్కత్ శారీస్ వీవింగ్ కాన్సెప్ట్ కానీ డిజైనింగ్ కాన్సెప్ట్ కానీ వేరండి. మనకు డబుల్ ఇక్కత్ శారీ ఒరిజినల్ రాజ్కోట్ పటాన్ పటోలా కాన్సెప్ట్లో చేసిన డబుల్ ఇక్కత్ శారీ అంటే ఇలా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి. డిజైనర్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్. మీరు ఎంటైర్ శారీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డబుల్ ఇక్కత్ వీవింగ్ టెక్నిక్ కానీ డిజైనింగ్ టెక్నిక్ కానీ ఎలా ఉంటుంది అని అంటే, మనకు హారిజెంటల్ థ్రెడ్ కానీ వర్టికల్ థ్రెడ్ కానీ సైమల్టేనియస్గా మీరు ఈ బ్యాక్గ్రౌండ్ కానీ ఈ ఎలిఫెంట్ని ఒక్కసారి మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, హారిజెంటల్ థ్రెడ్లో వర్టికల్ థ్రెడ్లో సైమల్టేనియస్గా మనకు మిక్స్ మ్యాచ్ అవ్వాలండి. అలా చేసిన కాన్సెప్ట్ శారీస్ మాత్రమే డబుల్ ఇక్కత్ శారీస్ అని అంటారు. మీరు ఒకసారి చూడొచ్చు. ఈ శారీకి డిజైనింగ్ కాన్సెప్ట్ చేయడానికి మినిమం 25 డేస్ పడుతుందండి. వార్ప్ అండ్ వెబ్ కంప్లీట్ కావడానికి. వీవ్ చేయడానికి మరొక 6 to 7 డేస్ పడుతుంది. ఎంటైర్ శారీ మేకింగ్ ప్రాసెస్లో ఈ శారీకి మనకు 32 నుంచి 35 డేస్ వర్క్ చేయాల్సి ఉంటుందండి, వర్క్ అనేది. అందుకే మనకు రాజ్కోట్ పటాన్ పటోలా శారీస్ కానీ, డబుల్ ఇక్కత్ పటాన్ పటోలా ఇక్కత్లో చేసే డబుల్ ఇక్కత్ పటాన్ పటోలా శారీస్ కానీ మనకు ప్రైజెస్ అనేవి హై రేంజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ అదండి. ఇది చాలామందికి తెలియకుండా డబుల్ ఇక్కత్ని డబుల్ వీవింగ్ శారీస్ని డబుల్ ఇక్కత్ శారీస్ అని అనుకుంటారు. డబుల్ ఇక్కత్ శారీస్కి డబుల్ వీవింగ్ శారీస్కి చాలా తేడా ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంకమ్ వీవర్స్ హౌస్లో డబుల్ ఇక్కత్ కలెక్షన్స్లో చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది. ట్రెడిషనల్ పటోలా డిజైన్స్లో మీరు ఈ శారీ ప్రైస్ కావాలన్నా, ఇందులో కలర్స్ అండ్ కలెక్షన్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి.